జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, రామలక్ష్మణ ద్వాదశి అంటారు దీన్ని. ఇంకా చంపక ద్వాదశి అని కూడా అంటారు. ఆదిశంకర కైలాస గమనమట. ఏకాదశ్యాం సౌవర్ణ రామలక్ష్మణౌ సంపూజ్య ద్వాదశమ్యాం బ్రాహ్మణాయ దద్యాత్ తథా చోక్తం వరాహపురాణే అని జ్యేష్ఠమాసేప్యేవ మేవ సంకల్ప్య విధినా నరః అర్చయేత్ పరమం దేవం పుష్పైర్నానావిధైః శుభైః. స్రగ్వస్త్రయుగ సంచన్నౌ సౌవర్ణౌ రామలక్ష్మణౌ అర్చయిత్వా విధానేన ప్రభాతే బ్రాహ్మణాయ తౌ దాతవ్యౌ మనసా కామమేహతాం పురుషేణ తు ఇతి తస్మాత్ ఏవ ద్వాదశ్యా రామలక్ష్మణ ద్వాదశీతి సన్యాస్యాత్ అన్నారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు బంగారంతో రామలక్ష్మణ విగ్రహాన్ని తయారు చేయించి పూజించి మరునాడు అనగా ద్వాదశి రోజు దానం చెయ్యాలని వరాహ పురాణం చెప్తోంది. కనుకనే ఆ ద్వాదశికి రామలక్ష్మణ ద్వాదశి అని పేరు కలిగింది. ఈ రోజున రామలక్ష్మణులను పూజిస్తే రామానుగ్రహం కలుగుతుంది. ఉత్కళ రాష్ట్రం మొదలైన కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా చంపక ద్వాదశి అనే పేరిట జగన్నాథునికి సంపెంగలు మొదలైన అనేక పువ్వులతో విశేష అర్చనాదులు చేస్తారు. కనుక ఏ ప్రాంతంలోని వారైనా సంపెంగలు మొదలైన పూలతో విష్ణువుని ఆరాధించాలి. షణ్మత స్థాపనాచార్యులైన జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు కైలాస గమనం చేసిన రోజు కూడా ఇదే కావటం వలన వారి స్మరణ పూజాదులు గురువనుగ్రహాన్ని కలుగజేస్తాయి. అంటే ఆయన ఈరోజు కైలాసానికి ప్రయాణమై వెళ్ళారన్నమాట. రామలక్ష్మణ ద్వాదశి వ్రతం అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మరి తమిళనాడులోని కొన్ని ఇతర మతాలచే ఆచరించే ఆచారం ఉంది. ఆరోగ్యవంతమైన సంతానం కనేందుకు దంపతులు ప్రధానంగా పిల్లల ఉపవాసాన్ని పాటిస్తారు. రామలక్ష్మణ ద్వాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుకు వివరించారు. సంతానం లేని దశరథ రాజు వ్రతాన్ని ఆచరించి భగవాన్ శ్రీహరి విష్ణువును స్వయంగా తన కుమారుడిగా జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. సూర్యోదయం నుండి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం వరకు ఉపవాసం పాటిస్తారు. విష్ణువు, శ్రీరాముడు మరియు లక్ష్మణునికి ప్రార్థనలు చేస్తారు. శ్రీరామునికి అంకితమైన ప్రార్థనలు మరియు పూజలు ఉదయం మరియు సాయంత్రం నిర్వహిస్తారు. రామాయణంలోని బాలకాండ పఠనం పుణ్యంగా పరిగణించబడుతుంది. సాయంత్రం షోడశోపచారాలు చేస్తారు. భక్తులు లేదా విష్ణువుకు అంకితమైన ఆలయాలను కూడా సందర్శిస్తారు. ఉపవాస సమయంలో పళ్ళు, సాబుదాన కిచడి మరియు నీరు అనుమతించబడ్డాయి. ఈ వ్రతాన్ని ప్రధానంగా వివాహిత దంపతులు ఆరోగ్యవంతమైన పిల్లలను కనడం కోసం ఆచరిస్తారు. గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉన్న దంపతులు సంతానం పొందేందుకు ఉపవాసం ఉంటారు. ఈరోజు చంపక ద్వాదశి ఒడిశా మరియు పూరీ జగన్నాథ ఆలయంలో ఒక ముఖ్యమైన రోజు ఇది. ఈ రోజు యొక్క విశేషాన్ని చెప్తూ దీంట్లో ఈరోజు చేయవలసిన వ్రత విధానాన్ని మరి దాని ఫలితాన్ని ఎవరు ఏమి అవసరమైతే ఏం చెయ్యాలి, ఎవరిని స్మరించాలి, ఎలా చెయ్యాలి అనేది చక్కగా మనకి వివరించారు. రామలక్ష్మణ ద్వాదశిగా ఈ రోజుని మనం తెలుసుకున్నాం. సంతోషం, శుభం.